Hey everyone, welcome back to my ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్‌లో ఏంటంటే నేను మళ్ళీ ఫ్యామిలీ ట్రిప్‌తో మీ ముందుకొచ్చేసాను. సో అప్పటి నుంచి నాకు కొంచెం కోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. సో బేర్ మై వాయిస్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వీడియో. సో ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం? రైల్వే స్టేషన్కి ఎక్కడికి వెళ్తున్నామో మేము రీచ్ అయిన తర్వాత షేర్ చేసుకుంటా. సో బాయ్. Super Fast Express is ready to leave from platform number. వారు వద్దు. ఈ వ్యూని అసలు రికార్డ్ చేయకుండా ఎవరుంటారు గైస్? రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి వెళ్తూ రైస్ ద కర్రీ లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతి నుంచి వెళ్తున్నాం, కానీ తిరుపతిలో దిగకుండా వెళ్తున్నాం. అసలు దిగిపోదామా అన్నట్టు అనిపించింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంత అటాచ్మెంట్ తిరుపతితో. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. సో బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. సో బ్రేక్ఫాస్ట్ వచ్చాక చూపిస్తా. సో యాజ్ యూజువల్ ఇడ్లీ లేకపోతే అవ్వదు కాబట్టి ఇడ్లీ. అండ్ దెన్ మా మమ్మీ నేను కొంచెం చిల్ అయ్యాం. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ 12 అయింది. హ్యావింగ్ కర్డ్ రైస్ అనమాట. అండ్ 12:30 అరౌండ్ 1 o'clockకి బెంగళూరు రీచ్ అయిపోయాం. వచ్చేసాం బెంగళూరుకి. Train number 13433 from 3rd and station. ఇప్పుడు ఎస్ఎంవిటి స్టేషన్ నుంచి కేఎస్ఆర్ మెజెస్టిక్ స్టేషన్ కి మేము బయలుదేరాము. ఎందుకంటే మాకు 9:30కి అక్కడి నుంచే ట్రైన్ ఉంది కాబట్టి. సో జర్నీ స్టార్ట్ అయింది. బస్సులో జర్నీ చాలా బాగుంది. మొత్తం చుట్టూ చెట్లు. బెంగళూరు అయితే బాగా నచ్చింది. చాలా చల్లగా ఉంది క్లైమేట్. సో బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. సో మనకి 9:30కి ట్రైన్ కాబట్టి నైట్. సో లగేజ్ మొత్తం లాకర్ లో పెట్టేసి మనం బయటకు వెళ్దాం. సో ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నానో కమింగ్ వీడియోస్ లో మీకు తెలుస్తుంది. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో కూడా అర్థమవుతుంది. హాయ్ బారు. హలో. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. ఉందా?
If you like this video, do subscribe to my channel. Wait for coming videos. So stay tuned, guys. Bye. See you. Have a good day.